రైట్. కృష్ణారెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి. వివి రావు గారు, ఇది కేవలం టీజర్ మాత్రమేనైనా? ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా పాకిస్తాన్ ఇంకా ఈ 12 నుంచి 14 గంటల్లో ఎప్పుడైనా అటాక్ చేస్తుంది, కానీ దాన్ని కూడా చాలా ఈజీగా మన ఎల్ఓసి దగ్గర తిప్పి కొట్టగలము అని. మీ అంచనా ఏంటి సార్? అంటే పాకిస్తాన్ తోక ముడుస్తుందా, కొంత రిటర్టేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందా? గతంలో అనుభవాల నేపథ్యంలో మీ అంచనా ఏంటి? నా అంచనా ప్రకారం అయితే వాళ్ళు ఈ బెయిట్ తీసుకుంటారని, నామమాత్రంగా ఒక రిటాలియేషన్ చూపిస్తారు. మేము చాలా గొప్ప దేశం అని, మాది చాలా గొప్ప ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మాకు ఉన్నాయని చూపించడానికి. కానీ వాళ్ళు దీని తర్వాత అంతతోటి ఆఫ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎల్సీ మీద మాత్రం క్రాస్ ఫైరింగ్ జరుగుతూనే ఉంటాయి, అది కంటిన్యూస్ గానే ఉంటుంది. ఆర్టిలరీ షెల్లింగ్ మాత్రం జరగకూడదు. ఒకవేళ ఆర్టిలరీ షెల్లింగ్ వాళ్ళు జరుగుతూ ఉంటే మాత్రం మనం సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఒక లూజ్ రోప్ ఇస్తున్నాం, వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఇంకా విధ్వంసం మొదలవుతుంది. అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళు కనుక వైమానిక దాడులకు పాల్పడితే ఎదుర్కొనేంత పూర్తిస్థాయి సమాయత్తత మనకి ఉందా? వైమానిక దాడులు ఏ వైపు నుంచి చేయొచ్చు వాళ్ళు? అంటే ఎల్ఓసి ఉంది, తర్వాత పిఓకే ఉంది, తర్వాత మనకి అటు గుజరాత్ బోర్డర్ కానీ, పంజాబ్, రాజస్థాన్, ఇట్లాగా మొత్తం ఈ బోర్డర్ అంతా ఉంది. ఎటువైపు నుంచి అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? మోస్ట్లీ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఇంకా కొన్ని నెలలు కాదు సంవత్సరాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద మనది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, అంటే ఇమ్యునిషన్ డిపోస్, సప్లై డిపోస్, అలాగే ఆర్టిలరీ యూనిట్స్, ఎయిర్ ఫీల్డ్స్, ఇటువంటి ఏమన్నా వాటిని అటాక్ చేసే అవకాశం ఉందండి. అంటే జమ్మూ కాశ్మీర్ కి మాక్సిమం పంజాబ్ నార్త్ కి లిమిట్ చేసే అవకాశం ఉంది. అంటే మరి వాటిని మనం కొట్టగలమా? ఎస్, మనకున్న మిసైల్ షీల్డ్స్ ఉన్నాయి. ఆకాశ్ మిసైల్స్ అంటే సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఉన్నాయి. అలాగే బ్రహ్మోస్ కూడా ఉంది. సో ఇప్పుడు వరకు తిప్పికొట్టగలం. అలాగే కంబాట్ ఎయిర్ పెట్రోల్స్, అంటే మన ఓన్ విమానాలు గాల్లో తిరుగుతూనే ఉంటాయి డెప్త్ లో కొంతకాలం వరకు. అవేంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళు టేక్ ఆఫ్ అవ్వగానే మనకు ఆ క్షమత ఉంది. ఇప్పుడు వాళ్ళు టేక్ ఆఫ్ అవ్వగానే 400 కిలోమీటర్లు, అంటే దాదాపు 400 కిలోమీటర్లు కాదని, ఇస్లామాబాద్ కేవలం 200 కిలోమీటర్లు కూడా ఉండదు పంజాబ్ బోర్డర్ నుంచి. అక్కడ టేక్ ఆఫ్ అయిన తర్వాత వెంటనే తెలిసిపోతుంది మనకు ఆ రడార్ క్షమత ఉంది. అలాగే S-400 మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, ప్రపంచంలోనే ధీటైన ఇవి. వాళ్ళ దగ్గర ఉన్న F-16 టెక్నాలజీ చాలా ఓల్డ్ టెక్నాలజీ, 1970s ది, అది అప్గ్రేడ్ అవ్వలేదు. సో మనం ఈజీగా వాళ్ళని చేయొచ్చండి. కొన్ని చైనీస్ విమానాలు ఉన్నాయి, లేటెస్ట్ వచ్చినాయి. J-31 రిక్వెస్ట్ చేసినట్టు రిపోర్ట్ వచ్చింది, కానీ J-31 ఎన్ని డెలివరీ చేశారన్నది మనకి ఇంకా ఏ కన్ఫర్మేషన్ రాలేదు. అది ఇంకా ప్రూవెన్ టెక్నాలజీ కాదు. సో మనం ఈజీగా ఎదుర్కోగలం. వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, కానీ అన్ని చైనీస్ మిసైల్స్ అని, దానికి శాటిలైట్ సపోర్ట్ లేదు, కమ్యూనికేషన్ సపోర్ట్ లేదు. మన దగ్గర ఉన్న ఇస్రో శాటిలైట్ టెక్నాలజీ ఇదంతా వాళ్ళ దగ్గర డినయబిలిటీ ఉంటుంది. సో కేవలం వాళ్ళు చైనీస్ టెక్నాలజీ వాడాల్సి ఉంటుంది, బైడో టెక్నాలజీ అని. ఈ టెక్నాలజీ ఎంతవరకు ప్రూవెన్ ఇప్పుడు తెలుస్తుందండి. అంటే వీరరావు గారు, మన భారత్ నెక్స్ట్ యాక్షన్ ఏమై ఉండొచ్చు సార్? డిఫెన్సివ్ గా ఉంటుంది. మనం అనుకున్నాం టెర్రరిస్ట్ యాక్షన్ కి వాళ్ళు చేసిన, మనం కేవలం టెర్రరిస్ట్ యాక్షన్ గురించే మాట్లాడుతున్నాం పాకిస్తాన్ మీద. ఆ టెర్రరిస్ట్ యాక్షన్ కి సరిపడా రియాక్షన్ ఇచ్చాం, చాలా రిస్ట్రైన్డ్ గా. వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం చేసుకోకపోతే వాళ్ళది గతి.